హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విష్ణు ఐఎస్. సో మనం ఆల్రెడీ పార్ట్ 1లో రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ గురించి డిస్కస్ చేసాము. జనవరి నుంచి డిసెంబర్ వరకు రిలీజ్ అయిన ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్. నౌ రిమైనింగ్ రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ ఏవైతే మిగిలిపోయాయో అవి మనం పార్ట్ 2లో డిస్కస్ చేద్దాం. ఆల్రైట్, సో కమింగ్ టు ద ఫస్ట్ టాపిక్, గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2023. సో గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ అనేది మనకి రిలీజ్ అయింది. ఇది ఎవరు రిలీజ్ చేశారు అండ్ టాప్లో ఉన్న కంట్రీ ఏది అన్నది మనం తెలుసుకోవాలి. ఆల్రైట్, సో ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు ఈ పర్టికులర్ గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ని రిలీజ్ చేస్తారు. ఆల్రైట్, మరి వరల్డ్లోనే విచ్ పర్టికులర్ సిటీ ఇస్ ద మోస్ట్ లివబుల్ సిటీ, అంటే అక్కడ ఉండడానికి అన్ని ఎమ్యూనిటీస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనకి అనుకూలంగా ఉండే పర్టికులర్ సిటీ ఏది అంటే ఇట్స్ వియన్నా. ఓకే, సో వియన్నా ఇస్ ద వరల్డ్స్ మోస్ట్ లివబుల్ సిటీ. ఆల్రైట్, మరి సెకండ్లో ఉన్నది ఏది అంటే ఇట్స్ కోపెన్హాగన్ ఇస్ ద సెకండ్ లివబుల్ సిటీ ఇన్ ద వరల్డ్. మెల్బోర్న్ అండ్ సిడ్నీ వచ్చేసి మనకి 3rd and 4th ర్యాంకింగ్లో ఉంది. ఆల్రైట్, మరి 5 categories. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ పారామీటర్స్ విచ్ ఆర్ కన్సిడర్డ్ to take that particular city as a most livable city? Okay, what parameters are considered అంటే ఒకటి దాని యొక్క స్టెబిలిటీ, ఆ యొక్క పర్టికులర్ సిటీ యొక్క స్టెబిలిటీ ఏంటి, హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది, ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, కల్చర్ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి అన్న డిఫరెంట్ పారామీటర్స్ని బేస్ చేసుకొని ఒక పర్టికులర్ సిటీ ఈజ్ మోస్ట్ లీవబుల్ సిటీయా కాదా అనేది డిఫైన్ చేస్తారు. మరి వరల్డ్లో మోస్ట్ లీవబుల్ సిటీ ఏది అంటే ఇట్స్ వియన్నా. గుర్తుపెట్టుకోండి ప్లీజ్. ఓకే, వియన్నా. నెక్స్ట్, ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2023. సో ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ అనేది ఏ పర్టికులర్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు రిలీజ్ చేసే పర్టికులర్ ఇండెక్స్ ఏది అంటే వరల్డ్ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2023. ఓకే, సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు రిలీజ్ చేసిన ఈ పర్టికులర్ రిపోర్ట్ యొక్క టైటిల్ ఏంటి అంటే ఫోస్టరింగ్ ఎఫెక్టివ్ ఎనర్జీ ట్రాన్సిషన్ 2023. ఓకే, ఈజ్ అ టైటిల్ ఫర్ 2023. ఓకే, మరి మన ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? అవుట్ ఆఫ్ 120 కంట్రీస్లో మన ఇండియా ర్యాంక్ విత్ రెస్పెక్ట్ టు ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ మన ఇండియా ర్యాంక్ ఎంత? 67th పొజిషన్. సో 67th పొజిషన్ అవుట్ ఆఫ్ హౌ మెనీ కంట్రీస్? 120 కంట్రీస్. తర్వాత ఇండియాకి ముందు టాప్లో ఉన్న కంట్రీస్ ఏవి అంటే ఇట్స్ స్వీడన్. ఓకే, స్వీడన్ ఫాలోడ్ బై డెన్మార్క్ అండ్ నార్వే. ఓకే, దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ కంట్రీస్. నెక్స్ట్, గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2023. ఓకే, సో గ్లోబల్ పీస్ ఇండెక్స్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారు అండ్ టాప్లో ఉన్న కంట్రీస్ ఏది అన్నది మనం తెలుసుకోవాలి. సో గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఈజ్ రిలీజ్డ్ బై ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ వాళ్ళు మనకి దీన్ని రిలీజ్ చేస్తారు. ఆల్రైట్, మరి ఇది ఎక్కడుంది ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనేది? ఇట్స్ ఇన్ ఆస్ట్రేలియా. ఓకే, ఆస్ట్రేలియా ఆర్ సిడ్నీ ఎక్కడుంది? ఇట్స్ ఇన్ ఆస్ట్రేలియా. ఆల్రైట్, మరి ఇండియా ర్యాంక్ ఎంత అంటే అవుట్ ఆఫ్ 163 కంట్రీస్లో ఈ ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరిగింది. మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 126th ర్యాంక్. ఓకే, మరి 2022లో మన ర్యాంక్ ఎంత ఉండే? 135thలో ఉండే. నౌ వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ టు 126th ర్యాంక్. టాప్లో ఉన్న కంట్రీ ఏది అంటే ఇట్స్ ఐస్లాండ్. క్లియర్? సో మనకి ఈ పర్టికులర్ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారు, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ టాప్లో ఉన్న కంట్రీస్ ఏది, ఇవి తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, వాష్ రెస్పాన్సిబుల్ ఫర్ 3,95,000 డెత్స్ అమాంగ్ చిల్డ్రన్. సో మనకి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్లో ఏమని చెప్తున్నారంటే వాష్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ 3,95,000 డెత్స్ అమాంగ్ చిల్డ్రన్ అని అంటున్నారు. వాట్ ఈజ్ వాష్ అనేది మనం తెలుసుకుందాం. ఓకే, సో వాష్ అంటే ఏంటి? అన్సేఫ్ వాటర్. W ఈజ్ అన్సేఫ్ వాటర్, శానిటేషన్ అండ్ హైజీన్. సో ఈ కారణాల వల్ల ఇంతమంది చనిపోతున్నారు. ఎంతమంది? 3,95,000 డెత్స్ అనేది జరుగుతున్నాయని చెప్పేసి మనకి న్యూస్లో వచ్చింది. ఓకే, దిస్ పర్టికులర్ రిపోర్ట్ యొక్క టైటిల్ ఏంటి అంటే బర్డన్ ఆఫ్ డిసీజ్ అట్రిబ్యూటబుల్ టు అన్సేఫ్ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ అండ్ హైజీన్ ఇస్ ద రిపోర్ట్ టైటిల్. ఓకే, 2019 ఇస్ ద రిపోర్ట్ టైటిల్ అనమాట. ఓకే, మరి WHO న్యూస్లోకి వచ్చింది కాబట్టి దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయో కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, ఇట్స్ ఇన్ జెనీవా ఇస్ ఇన్ అగైన్ స్విట్జర్లాండ్. సో స్విట్జర్లాండ్లో మనకి ఈ పర్టికులర్ WHO యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. ఆల్రైట్, అది గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్, గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. సో గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది ఎవరు రిలీజ్ చేశారు అనేది మనం తెలుసుకోవాలి. ఇట్స్ రిలీజ్డ్ బై UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు మనకి ఈ పర్టికులర్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తారు. ఓకే, సో UNDP ప్లస్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. సో UNDP ప్లస్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసే ఇది రిపోర్ట్ అనమాట. ఏది? మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. సో ఈ పర్టికులర్ రిపోర్ట్ ప్రకారం 49.5 crore పీపుల్ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియా ఇన్ 15 సంవత్సరాల్లోనే
2005-2006 నుంచి 2019-2021 వరకు వితిన్ 15 yearsలోనే హౌ మెనీ పీపుల్ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ పావర్టీ అని చెప్తున్నారు ఈ పర్టికులర్ రిపోర్ట్లో. 49.5 crore పీపుల్ అనేది మనకి పావర్టీ నుంచి బయటకు వచ్చేసారు అని చెప్పేసి మనకి ఈ పర్టికులర్ ఇండెక్స్లో చెప్తున్నారు. ఓకే, పావర్టీ రేట్ కూడా విచ్ వాస్ 55.1% 2005-06లో, నౌ ఇట్ గాట్ రెడ్యూస్డ్ టు 16.4% అనేసి మనకి ఈ పర్టికులర్ ఇండెక్స్లో చెప్పడం జరిగింది. క్లియర్. నెక్స్ట్, ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ రిపోర్ట్. సో ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ రిపోర్ట్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారు అని మనకి మల్టిపుల్ ఆప్షన్స్లో అడుగుతారు. ఇస్ ఇట్ రిలీజ్డ్ బై నీతి ఆయోగ్ ఆర్ వరల్డ్ బ్యాంక్, ఎకనామిక్ ఫోరం అని మనకు అడుగుతారు. సో దిస్ పర్టికులర్ ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ రిపోర్ట్ ఈజ్ రిలీజ్డ్ బై నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ వాళ్ళు రిలీజ్ చేసిన ఈ పర్టికులర్ రిపోర్ట్లో విచ్ పర్టికులర్ స్టేట్ ఈస్ పర్ఫార్మింగ్ బెటర్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్పోర్ట్స్ అని మనకి అడుగుతారు. ఆల్రైట్, సో టాప్ 5లో ఉన్న స్టేట్స్ ఏది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్పోర్ట్స్ అంటే తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, హర్యానా. మరి తెలంగాణ విచ్ పొజిషన్లో ఉంది అంటే 6th పొజిషన్. సో ఒకప్పుడు మన ర్యాంకింగ్ ఎంత ఉండే 10th పొజిషన్లో ఉంది. సో 10th నుంచి నౌ వీ హ్యావ్ మూవ్ టు 6th పొజిషన్. ఆల్రైట్, మరి ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత ఉంది అంటే ఇట్స్ 8th. ఓకే, 8th పొజిషన్లో మన ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ వచ్చేసి 6th పొజిషన్లో ఉంది. క్లియర్. నెక్స్ట్, వరల్డ్ ట్రేడ్ స్టాటిస్టికల్ రివ్యూ 2023. ఓకే, సో ఈ పర్టికులర్ స్టాటిస్టికల్ రివ్యూ అనేది ఎవరు రిలీజ్ చేస్తారు? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఓకే, సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు రిలీజ్ చేసే ఈ పర్టికులర్ స్టాటిస్టికల్ రివ్యూలో మన ఇండియా ర్యాంక్ ఎంత ఉంది అని చెప్తున్నారు? 18th పొజిషన్లో ఉంది విత్ రెస్పెక్ట్ టు లీడింగ్ ఎక్స్పోర్టర్స్. ఆల్రైట్, సో ఎక్స్పోర్టర్స్ ఇన్ వరల్డ్ మర్చెంటైజ్ ట్రేడ్ ఇండియా ర్యాంక్ 9th అమాంగ్ ఇంపోర్టర్స్. సో ఇంపోర్ట్ విషయంలో మన ఇండియా ర్యాంక్ 9thలో ఉంది, ఎక్స్పోర్ట్స్ విషయంలో మన ఇండియా ర్యాంక్ 18th పొజిషన్లో ఉంది విత్ రెస్పెక్ట్ టు లీడింగ్ ఎక్స్పోర్టర్స్. ఆల్రైట్, మరి టాప్లో ఉన్న 3 ఎక్స్పోర్టర్స్ ఎవరు అంటే చైనా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ జర్మనీ. మరి ఇంపోర్ట్స్ ఎక్కడి నుంచి మనం ఎక్కువగా చేసుకుంటున్నాం? దీస్ ఆర్ ద కంట్రీస్. మనం ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్ ఏవి ఎక్కువగా అంటే చైనా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ జర్మనీ. ఆల్రైట్, మరి ఇంపోర్ట్ ఎక్కువగా మనం ఏ కంట్రీస్ నుంచి చేసుకుంటున్నాము అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా అండ్ జర్మనీ. ఓకే, నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ 7th ఇన్ ద కంట్రీ ఇన్ ద ఎక్స్పోర్టర్స్ ఆఫ్ మిల్లెట్స్. సో మిల్లెట్స్ ఎక్స్పోర్ట్స్ చేయడంలో మన ఆంధ్రప్రదేశ్ అనేది కంట్రీ 7th స్టేట్లో ఉంది. 7th is the rank in the country, ఆంధ్రప్రదేశ్. ఓకే, మరి ఇది ఎవరు అనౌన్స్ చేస్తారు? ఓకే, సో దిస్ పర్టికులర్ రిపోర్ట్ ఈజ్ అనౌన్స్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు మనకి ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది అనౌన్స్ చేశారు. ఓకే, మరి గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్, తెలంగాణ వచ్చేసి ఏ ర్యాంక్లో ఉంది? 5th ర్యాంక్. అండ్ తమిళనాడు అండ్ ఇన్ ద టాప్ 6 పొజిషన్. సో టాప్ 6లో ఉన్న మిల్లెట్స్ విత్ రెస్పెక్ట్ టు మిల్లెట్స్ అనేది ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసే స్టేట్స్ ఏవి మన ఇండియాలో అంటే టాప్లో ఉన్నది గుజరాత్. సో గుజరాత్ నుంచి మిల్లెట్స్ అనేది మనం వరల్డ్ కంట్రీస్కి ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం. ఓకే, అండ్ దెన్ మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్. సో మన తెలంగాణ వచ్చేసి 5th పొజిషన్లో ఉంది, వేరస్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 7th పొజిషన్లో ఉంది. ఆల్రైట్, సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్, మరి ఇదంతా ఎవరు చెప్తున్నారని చెప్పాను? అపేడా. అపేడా అంటే ఏంటి? అపేడా ఈజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, రైట్? సో అపేడా అనేది మనకి ఫుల్ ఫామ్ వచ్చేసి అగ్రికల్చర్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే హ్యాస్ డైరెక్టెడ్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు ప్రమోట్. సో వీళ్ళు ఏం చెప్తున్నారు? అపేడా వాళ్ళు అనేది మనకి మిల్లెట్స్ అనేది ఎక్స్పోర్ట్స్ చేయడం చాలా నెససరీ. బికాస్ మనకి ఈవెన్ మనకి బడ్జెట్లో కూడా ఏమని చెప్పారు నిర్మలా సీతారామన్ గారు? మిల్లెట్స్ని శ్రీ అన్న అని చెప్పేసి రిఫరెన్స్ అనేది ఇచ్చారు. సో మిల్లెట్స్కి మనకి 2023 ఈజ్ కన్సిడర్డ్ అస్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. సో మిల్లెట్స్కి అంత ఇంపార్టెన్స్ మనం ఇస్తున్నాం కాబట్టి ఇట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు యాక్చువల్లీ ప్రమోట్ ది ఎక్స్పోర్ట్స్ ఇన్ ఆర్ కంట్రీ అని చెప్పేసి మనకి అపేడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దిస్ పర్టికులర్ అపేడా కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. క్లియర్. నెక్స్ట్, జల్ జీవన్ మిషన్ అచీవ్స్ మైల్ స్టోన్ 13 crore రూరల్ హౌస్ హోల్డ్స్ ట్యాప్ కనెక్షన్స్. సో జల్ జీవన్ మిషన్ అనేది ఒక మేజర్ మైల్ స్టోన్ని హిట్ చేసింది అని చెప్పేసి న్యూస్లోకి వచ్చింది. వాట్ ఈస్ దట్ మైల్ స్టోన్ అండ్ వాట్ ఇట్ ఈస్ దిస్ అబౌట్ జల్ జీవన్ మిషన్ అంటే ఏంటి అన్నది మనం చూద్దాం. ఓకే, జల్ జీవన్ మిషన్ అంటే ఏంటి? దిస్ ఈజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి కింద వస్తుంది. అంటే ట్యాప్ వాటర్ కనెక్షన్స్ అనేది మనం ప్రొవైడ్ చేయడానికి ఈ పర్టికులర్ జల్ జీవన్ మిషన్ అనేది మనం ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఆల్రైట్, సో ఇది ఒక రిమార్కబుల్ జర్నీ అనేది హిట్ చేసింది. మనకి ఇది ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు అంటే మనకి 73rd ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 15th 2019లో మనం ఈ జల్ జీవన్ మిషన్ అనేది ఇంట్రొడ్యూస్ చేశాము. ఓకే, 3.23 crore హౌస్ హోల్డ్స్కి మనం ట్యాప్ వాటర్ కనెక్షన్స్ అనేది ఇన్ ఆగస్ట్ 2019లో అచీవ్ చేస్తే బై నౌ విత్ ఇన్ జస్ట్ 4 yearsలోనే మనం ఈ పట్ల
కరెంట్ మైల్ స్టోన్ ఆఫ్ 13 crore రూరల్ హౌస్ హోల్డ్స్కి మనం ట్యాప్ వాటర్ కనెక్షన్ ఇప్పించగలిగాం. ఓకే, అలా న్యూస్లోకి వచ్చిందనమాట. ఈ స్టాట్ అనేది మనకు ఎక్కువగా హెల్ప్ అయ్యేది ఎక్కడ అంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మనం ఇది పర్టికులర్ స్కీమ్ గురించి మాట్లాడవచ్చు. ఆల్రెడీ టాకింగ్ అబౌట్ ద అచీవ్మెంట్ ఆఫ్ ది స్కీమ్. నెక్స్ట్ ఎకానమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్. సో ఎకానమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2023 రిపోర్ట్ అనేది రిలీజ్ అయింది. ఇది రిలీజ్ ఎవరు చేస్తారు? ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేస్తారు. ఓకే, ఎకానమిక్ ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్ 2021 ఇండియా ర్యాంక్ ఎంత ఇందులో అంటే ఒకప్పుడు 2022లో ఆ ర్యాంక్ వాజ్ 86, నౌ వీ హ్యావ్ డ్రాప్ టు 87th ర్యాంక్. ఓకే, ప్రిపేర్డ్ ఇన్ కొలాబరేషన్స్ ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్ అని చెప్పాను కదా. సో ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్తో పాటుగా మన ఢిల్లీ బేస్డ్ సెంటర్ ఫర్ సివిల్ సొసైటీ, సో ఈ 2 ఆర్గనైజేషన్స్ ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్ అండ్ ఢిల్లీ బేస్డ్ సివిల్ సొసైటీ, సో ఈ 2 ఆర్గనైజేషన్స్ కలిపి ఈ పర్టికులర్ రిపోర్ట్ అనేది మనకి రిలీజ్ చేస్తారు. ఓకే, సో మరి టాప్లో ఉన్న కంట్రీ ఏది అంటే ఇట్స్ సింగపూర్. ఓకే, నెక్స్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023 ఇది ఎవరు రిలీజ్ చేస్తారు అండ్ వాట్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ ఇండియా అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, వైపో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకి ఈ పర్టికులర్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తారు. ఓకే, మన ఇండియా ర్యాంక్ ఎంత గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో అంటే 48th ర్యాంక్ అవుట్ ఆఫ్ 132. సో 132 కంట్రీస్లో మన ఇండియా ర్యాంక్ ఎంత అంటే 42nd పొజిషన్ అండ్ దిస్ ఈజ్ రిలీజ్డ్ బై వైపో అంటే ఏమని చెప్పాను? వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఓకే, మరి వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ న్యూస్లోకి వచ్చింది కాబట్టి దాని హెడ్ క్వార్టర్స్ కూడా మనం తెలుసుకోవాలి. ఇట్స్ ఇన్ జెనీవా. ఆల్రైట్, సో జెనీవా ఇస్ ఇన్ స్విట్జర్లాండ్. హెడ్ క్వార్టర్స్ తెలుసుకోవాలి మనం. ఓకే, నీతి ఆయోగ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ సిఐఐ అండ్ వైపో ఈజ్ హోస్టింగ్. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. సో వరల్డ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది 2023 అనేది ఎక్కడ హోస్ట్ చేశారు, ఎవరు హోస్ట్ చేశారు అనేది మనకి ఇక్కడ ఉంది న్యూస్లో. దిస్ ఈజ్ నాట్ మచ్ ఇంపార్టెంట్, బట్ ఇది ఎవరు రిలీజ్ చేశారు అండ్ వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనం తెలుసుకోవాలి. క్లియర్? నెక్స్ట్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023 వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారు అనేది తెలుసుకోవాలి అండ్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఇండియా. ఈ 2 ఫ్యాక్ట్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇండియా ర్యాంక్ ఎంత? అవుట్ ఆఫ్ 125 కంట్రీస్లో మన ఇండియా ర్యాంక్ వచ్చి 111. ఓకే, 111 ఈజ్ ద ర్యాంక్ ఆఫ్ దిస్ 2023 హంగర్ ఇండెక్స్. ఓకే, మరి 2022లో మన ర్యాంక్ వచ్చి 107th ఉండే. ఓకే, 107th నుంచి నౌ వీ హ్యావ్ డ్రాప్ టు 111. అంటే మన యొక్క హంగర్ ఇండెక్స్ అనేది మన కంట్రీలో వర్స్ట్ పొజిషన్లో ఉంది. ఓకే, ఇంకా ఆకలితో చాలామంది మన కంట్రీలో చచ్చిపోతున్నారు అని చెప్పేసి దీనికి మనకు అర్థమవుతుంది. ఓకే, వరల్డ్ బ్యాంక్ అండ్ జర్మన్ ఎన్జిఓ వెట్ హంగర్ లైఫ్. సో ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కలిపి ఇది ఈ పర్టికులర్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఏ 2 ఆర్గనైజేషన్స్? ఎన్జిఓ ఐరిష్ ఎన్జిఓ కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ జర్మన్ ఎన్జిఓ వెల్ట్ హంగర్ లైఫ్. సో ఈ 2 ఆర్గనైజేషన్స్ కలిపి ఈ పర్టికులర్ రిపోర్ట్ అనేది మనకి రిలీజ్ చేస్తారు. ఓకే, మరి మన ఇండియాతో కంపేర్ చేసుకుంటే మన నైబరింగ్ కంట్రీస్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నారు అంటే మన నైబరింగ్ కంట్రీస్ ఆర్ ఫార్ బెటర్ వెన్ కంపేర్ టు ఇండియా. ఎందుకు అంటే చూడండి, మన ఇండియా పొజిషన్ ఎంత అని చెప్పాను? 111. బట్ మన పాకిస్తాన్ వచ్చి 102nd పొజిషన్లో ఉంది అవుట్ ఆఫ్ 125 కంట్రీస్. అంటే పాకిస్తాన్ ఈస్ డూయింగ్ మచ్ బెటర్ విత్ రెస్పెక్ట్ టు హంగర్. బంగ్లాదేశ్ 81st ర్యాంక్, నేపాల్ 69, శ్రీలంక 60. సో మన ఇండియా అనేది చాలా వర్స్ట్ పొజిషన్లో ఉంది విత్ రెస్పెక్ట్ టు హంగర్. 111 ఇస్ అ ర్యాంక్. ఓకే, ర్యాంక్ గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్, సో ఇది నేను బ్రీఫ్గా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు రిలీజ్ చేసే రిపోర్ట్స్ ఏంటి అని ఇక్కడ ఇచ్చాను. సో మీరు ఇది జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో వరల్డ్ బ్యాంక్ వాళ్ళు రిలీజ్ చేసే రిపోర్ట్స్ ఏంటి, ఐఎంఎఫ్ వాళ్ళు రిలీజ్ చేసే రిపోర్ట్స్ ఏంటి, యుఎన్డిపి వాళ్ళు రిలీజ్ చేసే రిపోర్ట్స్ ఏంటి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు రిలీజ్ చేసే రిపోర్ట్స్ ఏంటి, డబ్ల్యూటీఓ వాళ్ళు రిలీజ్ చేసే రిపోర్ట్స్ ఏంటి, ఆల్రైట్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు రిలీజ్ చేసే రిపోర్ట్స్ ఏంటి. సో మనకి రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అంటే మేజర్ ఆర్గనైజేషన్స్ రిలీజ్ చేసే రిపోర్ట్స్ ఏంటి, ఆ పర్టికులర్ రిపోర్ట్స్లో వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఇండియా, ఇండియా ర్యాంక్ ఎంత ఉంది అండ్ టాప్లో ఉన్న కంట్రీస్ ఏది, బాటంలో ఉన్న కంట్రీస్ ఏది, టాప్ 3 బాటమ్ 3 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.